కర్రా బిళ్ళ లాంటిది ఆడడం అలవాటు ఉన్నటువంటి భారతీయుడికి క్రికెట్ అనేది నేర్పినోడు మాత్రం బ్రిటిషోడు, నో డౌట్. ఈ దేశాన్ని పరిపాలించిన టైంలో ప్రపంచంలో అందరికి కూడా క్రికెట్ నేర్పినోడు ఆడే. విచిత్రం వల్ల ఇప్పుడు వాళ్ళే శిష్యుడి దగ్గర గురువు ఓటం పాలయ్యాడు. ఇప్పుడు మొన్న ఈ మధ్యన జరిగినటువంటి పరాభవానికి ప్రతీకారం తీర్చుకుంటూ తాజాగా కుర్రోళ్ళు సాధించినటువంటి విజయం. ఇంగ్లాండ్ టెస్ట్ జట్టు కోచ్గా మెక్కల్లం, కెప్టెన్గా స్టోక్స్ బాధ్యతలు స్వీకరించాక మొదలైనటువంటి బజ్బాల్ శకం 2022 నుంచి అసలు వరుసబెట్టి గెలుపు తప్ప ఓటమి ఎరుగునటువంటిది కాస్త ఫస్ట్ టైం టెస్ట్ సిరీస్లో తొలి సిరీస్ ఓటమి భారత్ చేతిలో. 3 టెస్టులు ఓడడం ఇదే మొదటిసారి. అలాగే భారతదేశం రికార్డు చూస్తే వరుసగా భారత్లో గెలిచినటువంటి టెస్ట్ సిరీస్లు 17. ప్రపంచ క్రికెట్లో మన దగ్గరలోకి రావడానికి ఇంకా చాలా టైం పట్టేటుంది ఎవరికైనా. 2వ స్థానంలో ఆస్ట్రేలియా ఉంది, 10 మ్యాచ్లు అది. చివరగా ఇంగ్లాండ్ చేతిలో 2012-13లో భారత్ ఓడిపోయింది. అప్పటి నుండి సొంత గడ్డ మీద ఆడిన 50 టెస్టుల్లో టీమిండియా 39 నెగ్గింది. సిరీస్లు గెలుచుకుంటూ వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు చూస్తే ఈ మ్యాచ్లో సమీక్షలో అంపైర్ కాల్గా తేలినటువంటి నిర్ణయాలు 8, 6 భారత్ సమీక్షలు అయితే 2 ఇంగ్లాండ్వి. మరోవైపు యశస్వి ఇక్కడ బాగా అద్భుతమైనటువంటి సక్సెస్ ఏంటంటే గవాస్కర్ రికార్డును కూడా బద్దలు కొట్టేశాడు. 8 టెస్టులకే 971 పరుగులు చేశాడు. గవాస్కర్ గతంలో 8 టెస్టులకి 938 పరుగులు చేస్తే ఇతను ఏకంగా 971 పరుగులు. టోటల్గా అయితే బ్రిటిష్ వాడిని కొట్టగలిగారనమాట.